బెంగళూరు నగరంలోని కోరమంగళ ప్రాంతంలో పీజీలో యువతి హత్య ఘటన సంచలనంగా మారింది. ఓ చిన్న బ్యాగ్తో లేడీస్ పీజీలోకి ప్రవేశించిన యువకుడు యువతిని అత్యంత దారుణంగా పొడిచి హతమార్చి అక్కడి నుంచి వెళ్లిపాడు. ఈ నెల 23న రాత్రి 11:13 లేడీస్ పీజీలోకి ప్రవేశించిన అభిషేక్ అనే యువకుడు కృతి కుమారి ఉంటున్న గది తలుపులు తట్టాడు. యువతి తలుపు తీయగానే లోనికి ప్రవేశించేందుకు అభిషేక్ ప్రయత్నించాడు. లోనికి రానియకుండా అడ్డుపడటంతో అప్పటికే బ్యాగ్లో తెచ్చుకున్న కత్తితో కృతిపై దాడి చేశాడు. యువతి కడుపు మరియు మెడతో సహా శరీర భాగాలలో విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. కృతి కేకలు విన్న హాస్టల్లోని అమ్మాయిలు రావడంతో అభిషేక్ అక్కడి నుంచి పారిపాడు. తీవ్రంగా గాయాలై రక్తస్రావంతో అక్కడ పడిపోయింది. భూపాల్కు చెందిన కృతి, అభిషేక్ గతంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. కృతి ఉంటున్న పీజీకి గతంలో అనేకసార్లు అభిషేక్ వచ్చి వెళ్లేవాడు. అయితే ఇటీవలి వీరిద్దరి మధ్య విభేదాలొచ్చాయి. అభిషేక్ ఉద్యోగం మానేసి ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. ఉద్యోగంలో చేరాలని అభిషేక్పై కృతి ఒత్తిడి తీసుకొచ్చింది. అభిషేక్కి ఉద్యోగం రాకపోవడంతో అతన్ని దూరం పెట్టింది. కృతి తనతో మాట్లాడడం లేదనే ఉద్దేశంతో అభిషేక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఫోన్ చేసినా స్పందించకుండా అభిషేక్కు సమాచారం ఇవ్వకుండా పీజీ మారిపోయింది. దీంతో కృతిపై మరింత కోపం పెంచుకున్న అభిషేక్ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం కత్తిని చిన్న బ్యాగ్లో పెట్టుకుని పీజీకి వెళ్లి అత్యంత కిరాతకంగా కృతిని పొడిచి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన కోరమంగళ పోలీసులు అభిషేక్ కోసం గాలిస్తున్నారు. అయితే కృతిని హత్య చేసిన అనంతరం అభిషేక్ భూపాలకు పరారయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు.